మనం ఎంత తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే అంత తొందరగా నయమైన వ్యాధి గురించి చెప్పుకోవచ్చు. అంటే మన రక్తంలో మన ఒంట్లో రక్తం సరఫరా నార్మల్‌గా అవుతా ఉంటది. ఫ్రీగా స్వేచ్ఛగా అవుతా ఉంటది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే కాళ్ళలో గానీ, లేదంటే ఇంకెక్కడైనా రక్తం గడ్డలుగా మారి, ఆ గడ్డ ఊడిపోయి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో రక్త నరాల్లోకెళ్ళి ఆ రక్తం సరఫరాని ఆపేస్తది. దాన్నే పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే శ్వాస వల్ల ఊపిరితిత్తుల్లోకెళ్ళి ఆక్సిజన్ ఆ రక్తంలోకెళ్ళి గుండె నుంచి మన బాడీలో అన్ని ఆర్గన్స్‌కి సరఫరా అవుతది. కానీ ఎప్పుడైతే ఈ గడ్డ వచ్చి ఊపిరితిత్తులకి వెళ్ళే రక్త నరాన్ని బ్లాక్ చేస్తుందో, మన ఒంట్లోకి ఆక్సిజన్ వెళ్ళడం స్టాప్ ఆగిపోతుంది. దానివల్ల ఏమవుతదంటే పేషెంట్‌కి సడెన్‌గా ఒంట్లో ఆక్సిజన్ పడిపోవడం, శ్వాస ఇబ్బంది రావడం, ఛాతీలో గుండె నొప్పి రావడం, కొన్ని సందర్భాల్లో అంత టైం కూడా లేకుండా సడెన్‌గా కొలాప్స్ అయ్యి చనిపోయే ప్రమాదాలు కూడా జరుగుతాయి. సో దానివల్ల ఇది చాలా తీవ్రమైన వ్యాధి. సో దీన్ని మనము ఎవరెవరికి రావచ్చు అంటే ఎవరైతే ఈ ఎక్కువ రోజులు బెడ్ రిడెన్ ఉంటారు, కదలకుండా మంచంలోనే ఎక్కువ రోజులు ఉండడం, ఫ్రాక్చర్ తర్వాత కొంచెం మంచం మీదనే రెస్ట్ తీసుకోవడం, లేక ఒబేసిటీ బకాయం ఉండడం, స్మోకింగ్ సిగరెట్లు తాగిన వాళ్ళకి, కొంతమందికి గర్భిణీ స్త్రీలకి ఆపరేషన్ తర్వాత ఇట్లాంటి వాళ్ళకి ఈ రక్తం గడ్డలై అది ఊడి ఊపిరితిత్తులకి వెళ్ళొచ్చు. సో ఇట్లాంటి పేషెంట్లు వచ్చినప్పుడు మనం ఎట్లా గుర్తిస్తామంటే వాళ్ళకి మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోవాలి. దాంట్లో ఆక్సిజన్ శాతం తక్కువ రాదు. రెండోది ఈసీజీలో కొన్ని మార్పులు గమనిస్తాం. మూడోది ఏంటంటే మనకి టైం ఒకవేళ పేషెంట్ బీపీ కొద్దిగా పర్లేదు అనుకుంటే సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అని టెస్ట్ ఒకటి చేస్తాం. దానిలో మనం రక్త నరాలు ఎలా ఉన్నాయో దాన్ని చూసుకోవచ్చు. నాలుగోది ఊడి ఎక్కువ లాంటి స్కాన్, గుండె స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఇట్లాంటివి చూసుకొని ఒకవేళ క్లాట్ ఉన్నదనుకోండి, మనం పేషెంట్‌కి క్లాట్ రిలీవ్ చేయడానికి బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇది కొత్తగా గడ్డ జరగకుండా ఉండాలండి. ఆల్రెడీ ఉన్న గడ్డ తరిగియడానికి థ్రాంబోలైసిస్ అనేది ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి. BP was also on a hypotensive mode. She also had epigastric pain. So we took one ECG, and ECG suggested of significant F1 pattern. And so we have done ECG, echo also, bedside echo was also done immediately when RARB dilution is present. So she had a history of ankle fracture where she was operated earlier, like 10 days ago, and she was bedridden from that. She was not on any anticoagulants. Later on, she developed this sudden onset of SOP. So we did ECG, X-ray, and then we did CT pulmonary angio also, where the radiologist was called immediately and taken opinion, and then thrombolized in ER and shifted to ICU. This was all done very quickly and overnight, and our radiologist will say fine. Surgery, ankle fracture tarvata she was bedridden and she was taking the treatment. కానీ ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ ఆవిడ క్లాటింగ్ బెడ్రిడన్ ఉండడం వల్ల మనకు యాంటీ థ్రాంబోటిక్స్ అనేది ఏమి యూజ్ చేయలేదు. దానివల్ల ఆమెకి సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎస్ఓబి ఆయాసం ఎక్కువ వచ్చింది. దానివల్ల మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో ఇమీడియట్లీ మన ఈఆర్ ఫిజిషియన్ చెప్పినట్టు ఇమీడియట్లీ ఈసీజీ చేసాము, 2D చేసాము. దాంట్లో మనకు చేంజెస్ కనిపించడం వల్ల యాజ్ ఎ మల్టీ డిసిప్లినరీ టీమ్ we have done everything. Immediate గా సర్కి రిపోర్ట్ చేయడం జరిగింది. మన రేడియాలజిస్ట్ చూసుకొని సిటీపీఏ చేయడం జరిగింది. దాంట్లో మ్యాసివ్ ఎంబోలిజం అంటే చాలా పెద్ద క్లాట్ అనేది డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. దానికి రెండు రకాలు, ఒకటి యాంటీకోయాగులెంట్ హెపారిన్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాము, ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఇస్ థ్రాంబోలైసిస్. ఆ క్లాట్ని కరిగించడానికి థ్రాంబోలైసిస్ చేస్తాము. సో ఆ క్లాట్ చాలా పెద్దగా ఉండడం వల్ల థ్రాంబోలైజ్ చేయాలి అనేది మన డెసిషన్ అనేది ఇమీడియట్గా తీసుకోవడం జరిగింది. బికాజ్ ఆ పేషెంట్కి ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి అండ్ కార్డియాక్లో కూడా చేంజెస్ ఉన్నాయి. సో సిటీపీఏ చేసిన తర్వాత మ్యాసివ్ క్లాట్ ఉందని చెప్పేసి థ్రాంబోలైసిస్ చేయడం జరిగింది. వైటల్స్ అన్ని మానిటర్ చేసుకొని ఆ పేషెంట్కి ఐసీయూకి నైట్ షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం